బాలరాజ్ గారు, మీ పార్టీలో కనీసం నేను లిస్ట్ లో ఉన్నాను, రేస్ లో ఉన్నాను అని చెప్పుకునేటువంటి స్వేచ్ఛ, ఆ హక్కు కూడా లేదా మీ నేతలకి? రోజా గారు, ముందుగా మీకు అదేవిధంగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకి, ప్యానల్ లో పెద్దలు, భారతీయ జనతా పార్టీ ప్రతినిధి, తెలంగాణ ఉద్యమ నేత, సుదీర్ఘకాలం ఒక వాదాన్ని నమ్ముకున్నటువంటి మా ఆచార్య గారు, అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి, విద్యార్థి నాయకుడుగా అనేక ఉద్యమాలు స్వీకరించినటువంటి మా లింగం యాదవ్ గారికి నమస్కారం. మేడం, ఇప్పుడు స్వేచ్ఛ, స్వాతంత్రం, ప్రజాస్వామ్యం అన్ని కూడా కాంగ్రెస్ పార్టీకే చెల్తుంది. ఇప్పుడు ప్రజాస్వామ్య డెమోక్రసీ ఉండాలి. అతి డెమోక్రసీ ఉంటే ఏమవుతుంది? సమాజానికి మంచిది కాదంటున్నాను. సమాజానికి మంచిది కాదు, పార్టీ కూడా మంచిది కాదు. ఇప్పుడు 6 మంది మంత్రులు పోస్ట్ ఉంటే 1/2 మంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి, 1 మంది పోటీ పడతా ఉన్నారు. 1 కంటే ఎక్కువనే ఉన్నారు. నాకు జిల్లాకు తెలిసి నేనేమంటే, ఇప్పుడు పోటీ ఉండాలి, కానీ ఆ పోటీ ఏంటంటే తీవ్రమైన పోటీ, అసంతృప్తితో ఉన్న పోటీ ఉందనుకోండి, ఆఖరికి పడవ మునిగే ఆస్కారం ఉంటుంది. లింగం యాదవ్ గారు దాన్ని అంగీకరించాలి. ఇప్పుడు 2 అంశాలు. ఇలా మంత్రివర్గ విస్తరణ మీ వ్యక్తిగత అంశం, మీ పార్టీ నింపుకుంటది. గతంలో మీరు కేసీఆర్ గారు ఒక 3 నెలలు మంత్రివర్గ విస్తరణ చేయకపోతే, ఇదే ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, నాడు ప్రతిపక్ష నాయకుడు ఏం మాట్లాడాడు? ఇంత అన్యాయమా? 3 నెలలైనా మంత్రి పదవి విస్తరణ చేయాలని చెప్పేసి మాట్లాడండి. ఇవాడికి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు అవుతుంది. ఈ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి లేడు, ఈ రాష్ట్రంలో సంక్షేమ శాఖ మంత్రి లేడు, ఈ రాష్ట్రంలో ఈ అనేక రకాల శాఖలు ఏదైతే ఉన్నాయో, హోంశాఖ మంత్రి లేడు, లా మినిస్టర్ లేడు, మున్సిపల్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ మినిస్టర్ లేడు. మరి అనేక శాఖలు ఖాళీ ఉన్నవి. మరి ఇలా ఈ మినిస్టర్స్ లేకపోవడం వల్ల ఇలా హాస్టల్స్ లో చూస్తున్నాం రోజా గారు. హాస్టళ్లలో ఇలా పురుగులన్నం తోటి, అదేవిధంగా పాము కాట్లతోటి, విషాహారం తోటి ఎటువంటి సంఘాలు జరుగుతున్నాయో ఎడ్యుకేషన్ మినిస్టర్ లేకపోవడం చూస్తా ఉన్నాం. ఈ రోజు నిన్ననే MMTS లో మహిళ పైన ఏదో లైంగిక దాడి జరగబోయింది, ఆ మహిళ కింద దూకిందని మహిళల పైన అత్యాచారాలు, మహిళల పైన దాడులు చూస్తా ఉన్నాము. అదేవిధంగా ఈ రోజు నిండు హైదరాబాదు నడిగడ్డన ఒక శ్రీకాంత్ కానిస్టేబుల్ మీద బీరు బాటిల్తో దాడి జరిగింది. ఇవన్నీ కూడా లా మినిస్టర్ కి వస్తాయి కదా, లా అండ్ ఆర్డర్ కిందకి వస్తాయి కదా. మరి హోంశాఖ ఎవరి దగ్గర ఉంది? ముఖ్యమంత్రి దగ్గర ఉంది. ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి కదా. కాబట్టి ఇంకో మంత్రిని ఏర్పాటు చేసుకుంటే వాళ్ళు ఆ శాఖని సమీక్షించే ఆస్కారం ఉంటుంది అనేది బీఆర్ఎస్ పార్టీ వాదన. మరి గతంలో 3 నెలలు లేకపోతేనే ఏదో మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు 15 నెలలు అయితే ఎందుకు మినిస్ట్రీ వేస్తారు అని చెప్పేసి అంటా ఉన్నాం. ఇంకొక మాట కూడా అడుగుతాం నేను కాంగ్రెస్ పార్టీని, రాజ్ న్యూస్ ద్వారా బీఆర్ఎస్ పార్టీగా. మీరు గతంలో ఏం చెప్పినారు? మీరు 7వ గ్యారంటీ సామాజిక న్యాయం, ప్రజాపాలన చెప్పినారు. మరి సామాజిక న్యాయం 7వ గ్యారంటీ అన్నప్పుడు మరి మీకు ఉన్నటువంటి 18 బెర్తులలో మరి ఇలా అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలలో అత్యధిక జనాభా ఉన్నటువంటి కులాలకు ఇలా ప్రాతినిధ్యం లేని పరిస్థితి. గొల్ల కురుమలకు మినిస్ట్రీ లేడు, ముదిరాజులకు మినిస్ట్రీ లేడు, మున్నూరు కాపులకు మినిస్ట్రీ లేడు, లంబాడీలకు మినిస్ట్రీ లేడు, మైనార్టీలకు మినిస్ట్రీ లేడు. మరి అన్ని మినిస్ట్రీ లేకపోవడం వల్ల ప్రజాపాలన ఎట్లయితుంది, సామాజిక న్యాయం 7వ గ్యారంటీ అయితే కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. అంటే ఈసారి కేబినెట్ విస్తరణలో ఖచ్చితంగా సామాజిక సమీకరణాలు, సామాజిక కూర్పుతో కూడినటువంటి కేబినెట్ విస్తరణ ఉంటుంది అంటున్నారు. మేడం, 15 నెలలు అయిపోయింది మేడం. ఇలా పాలన కుంటుపడ్డది. లైంగిక దాడులు ఎట్లా జరుగుతా ఉన్నవి, అత్యాచారాలు ఎట్లా జరుగుతా ఉన్నవి, 2023-24 ఎట్లా ఉంది, 24-25లో ఆ లైంగిక దాడుల విషయంలో కానీ, అత్యాచారాల విషయంలో కానీ, రకరకాల ఇష్యూలలో ఏం జరుగుతున్నది నిన్న మొన్న సీరియస్ గా నివేదిక ఇచ్చినారు, పేపర్లలో, సోషల్ మీడియాలో రాస్తున్నారు. కాబట్టి మేము అనేది ఏంటంటే, ఇంకా లేట్ చేయకుండా పాలన కుంటుపడకుండా ఉంటే మంచిది అనేది నా ఆలోచన. డబ్బు కోసం హత్యలు చేసిన వాళ్ళు 2025లో, 2024లో 83 మంది, అదేవిధంగా హత్యలు 856 మంది అయినరు. అదేవిధంగా కల్చరల్ హోమ్ సూసైడ్ 222 అయినారు. అదేవిధంగా లైంగిక దాడులు 2945 మంది 45 మీద అయింది. కిడ్నాపులు 1525 అయినాయి. అదే దొంగతనాలు చూసుకుంటే 19,480 అయినాయి. అదేవిధంగా డిలే అవ్వడం వల్లనే ఇవన్నీ జరిగాయి అంటున్నారు. దోపిడీలు 703 అయినాయి. మేడం, ముఖ్యమంత్రి దగ్గర మేడం రోజా గారు క్లియర్ కట్ గా చెప్తా ఉన్నాము, శాఖ మినిస్ట్రీ లేకపోవడం వల్ల ఆ శాఖ మీద సమీక్ష జరగదు. శాఖ మీద సమీక్ష జరగకపోవడం వల్ల అధికారులు అనేవాళ్ళు డిలే నిర్లక్ష్యం వహిస్తారు. నిర్లక్ష్యం వహించడం ద్వారా ఇవన్నీ జరుగుతాయి కదా. హోంశాఖ ఎవరి దగ్గర ఉంది? ముఖ్యమంత్రి దగ్గర ఉంది. ఇవాళ గురుకుల పాఠశాలలో మేడం చెప్తున్నాను, సుమారు 50 మంది పైచిలకు విద్యార్థులు, SC, ST, BC, మైనార్టీ విద్యార్థులు చనిపోయారు మేడం. మరి దానికి బాధ్యత ఎడ్యుకేషన్ శాఖ వహించాలి కదా. ఎడ్యుకేషన్ శాఖ ఎవరున్నారు? రేవంత్ రెడ్డి గారు ఉన్నారు కదా.
కాబట్టి ఇవన్నీ మీరు ఏదో మీ అంతర్గత వ్యవహారాలని, మీ పార్టీ సంబంధించినటువంటి కోపతాపాలని, మీ ఎమ్మెల్యేల మధ్య సయోధ్య లేకపోవడాన్ని, మంత్రులు పోటీ పడడాన్ని మీరు గొప్పగా చెప్పుకోవచ్చు. కానీ సమాజానికి మీరు ప్రజా పరిపాలన అందించమని మీకు పాలన పగ్గాలు ఇచ్చినారు. పాలన పగ్గాలు మీకు అప్పగిస్తే పాలన గాలి కొదిలేసి మీ పంచాయతీలు పెట్టుకుంటూ కూర్చున్నారు. ఇది కాదు కదా ప్రజలు కోరుకున్నది. ఇది కాదు కదా ప్రజాపాలన అంటా ఉన్నాను. ప్రజాపాలన అంటే పాలన గాలి కోయడం కాదు, ప్రజలను పరిపాలించడం, ప్రజలకు మంచి పాలన అందించడం, ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయడం, ప్రజలకు ఇచ్చిన మీరు గ్యారంటీలు అమలు చేయడం, మీరు ప్రజలకు ఇచ్చినటువంటి తులం బంగారం ఇవ్వడం, మీరు ప్రజలకు ఇచ్చిన 2500 మహిళలకు ఇవ్వడం, మీరు రైతులకు ఇచ్చిన రైతు బంధు అమలు చేయడం, రైతు రుణమాఫీకి సంపూర్ణంగా చేయడం, కరెంట్ ఇవ్వడం. ఇవాళ సార్ లింగం గారు మీరు చదువుకున్న వాళ్ళు, ఎస్సీఓలో స్టూడెంట్ లీడర్ గా పనిచేసిన మీ అంటే గౌరవం ఉంది లింగం యాదవ్ గారు. నేను ఏమంటున్నా అంటే ఊళ్ళల్లో నీళ్లు లేక ఆచారాన్ని అడుగు, మేమంటే మేము పార్టీలో చెప్తున్నాం. రామ్మోహన్ రావు గారు అడగండి, ఊళ్ళల్లో నీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయో, ఆ పంటలు ఎండిపోయిన వారికి కారణం ఎవరు? మీరు నిర్లక్ష్యం కాదా? ఎందుకు ఇవ్వకూడదు? పంటలకు నీళ్లు అడుగుతా ఉన్నాను. ఇవన్నీ మీరు నిర్లక్ష్యం చేసుకుంటూ మీరు ముఖ్యమంత్రి ఢిల్లీకి టూర్లు 40 సార్లు తిరిగాడండి. గతంలో కేసీఆర్ పోలేడు కాబట్టి కేంద్రం దగ్గర నిధులు రాలేదు అన్నాడు. మరి 40 సార్లు పోయినావు, ఏ నిధులు తెచ్చినావు కేంద్రం నుంచి? ఏమైనా రాహుల్ గాంధీ కలవడం, ప్రియాంక గాంధీని కలవడం, సోనియా గాంధీని కలవడం, ఇక్కడ ఏటీఎం గా తెలంగాణ మార్చడం, 10 సార్లు పోయినప్పుడు ఏటీఎం గా కాంగ్రెస్ పార్టీకి డబ్బులు చెల్లించి రావడం తప్ప 40 సార్లు పోయి ఏం చేసినావు నువ్వు? 40 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగి మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేసినో చెప్పాలి. మంత్రివర్గ కూపి ఏమైనా చేసినావా? పార్టీ విస్తరణ నామినేట్ పోస్ట్ ఏమైనా ఇచ్చినవా? లేకపోతే తెలంగాణకి ఏమైనా తెచ్చినవా? చెప్పాలి. అవన్నీ కూడా పంచాలని పెట్టుకొని తెలంగాణ వృత్తి ఎట్లా? అంటే పెద్దలు బాలరాజు గారికి కూడా తెలియంది కాదు. ఇవాళ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఢిల్లీకి 40 సార్లు పోయిండు, 30 సార్లు పోయిండు అంటే డెఫినెట్ కూడా పోతారండి. ఢిల్లీకి దేశ రాజధాని ఇండియా ఈజ్ అనే కోఆపరేటివ్ ఫెడరలిజం. మీకు తెలియంది కాదు, పెద్దలకు తెలియంది కాదు. ఈ దేశ రాజధానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి పోకపోతే పక్క దేశానికి పోతారా అండి? డెఫినెట్ గా ఇవాళ విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు చాలా వరకు 10 ఏళ్లలో అడగలే కదా. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి బాలరాజన్న గారు గౌరవ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాతనే ఇవాళ కంటోన్మెంట్ ఇష్యూని సాల్వ్ చేసింది. ఇవాళ డెఫినెట్ కూడా ఇవాళ విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలు అమలు చేయమని అడుగుతాం. ఇంకా 30 సార్లే 40 సార్లే కాదండి, ఇంకా 40 సార్లు పోతాం. తప్పే ఉంది? ప్రధాని కలిస్తే తప్పు నాన్న. డెఫినెట్ కూడా తెలంగాణకు అన్యాయం జరగకుండా తెలంగాణకు రావాల్సినటువంటి వాటా, నీళ్లు, నిధులు ఏదైతే మనకు రావాల్సిందో బడ్జెట్ లో అన్యాయం జరుగుతుందో దాన్ని కొట్లాడతాం, అడుగుతాం. దాంట్లో తప్పే ఉందన్న. ఢిల్లీ పోతే తప్పే ఉంది. దేశ రాజధాని పోకపోతే పక్క దేశ రాజధాని ఆచార్య గారితో రామోహన్ గారితో మాట్లాడేందుకు డిబేట్ లో షార్ట్ బ్రేక్ తీసుకురాద్దాం. టేక్ ఎ బ్రేక్.